టెక్నాలజీ ప్రతి రంగంలో పరిచయమైంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో కూడా. భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద ఓటింగ్ అనేది ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రాజ్యాంగ హక్కు. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఎలక్షన్స్ లో ప్రతి పార్టీకి ఒక బ్యాలెట్ బాక్స్ వాడే వాళ్ళం. ఆ తర్వాత పార్టీతో సంబంధం లేకుండా ఒకే ఒక బ్యాలెట్ బాక్స్ వాడడం మొదలెట్టాం. ఇప్పుడు టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ రావడం అనేది ఎన్నికల రంగంలో ఒక పెను మార్పు. ప్రజాస్వామ్య ప్రగతికి ఇది పట్టుగొమ్మ. 1977లో ఎలక్షన్ కమిషన్ లో ఒక ఆలోచన పుట్టింది. అదే ఈవీఎంల తయారీ. వెంటనే తయారు చేసే బాధ్యతను ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) హైదరాబాద్ వారికి అప్పగించారు. 1979లో మొట్టమొదటి ప్రోటోటైప్ డెవలప్ అయింది. దీనిని 1980 ఆగస్టు 6న ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు డెమాన్స్ట్రేట్ చేసింది. అన్ని పార్టీలు ఓకే చెప్పాక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు మరియు ECIL రెండూ కలిసి ఈవీఎంలను తయారు చేయడం మొదలెట్టాయి. ఒక ఈవీఎంలో 2 యూనిట్లు ఉంటాయి. అవి కంట్రోల్ యూనిట్ మరియు బ్యాలెటింగ్ యూనిట్. ఈ రెండింటిని 5 మీటర్ల పొడవైన కేబుల్ కనెక్ట్ చేస్తుంది. ఒక బ్యాలెటింగ్ యూనిట్ 16 మంది అభ్యర్థులకు సరిపోతుంది. ఈవీఎంలు 2006కి ముందు, 2006 తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 4 బ్యాలెటింగ్ యూనిట్ల స్టోరేజ్ అంటే 64 మంది అభ్యర్థులను నోటాతో కలిపి ఒక కంట్రోల్ యూనిట్ తో అకామిడేట్ చేయొచ్చు. ఈ కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా పోలింగ్ అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. కంట్రోల్ యూనిట్ పై బ్యాలెట్ బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ విడుదల చేయడమే పోలింగ్ అధికారి పాత్ర. పోటీలో ఉన్న అభ్యర్థికి ఎదురుగా బ్యాలెటింగ్ యూనిట్ పై నీలం బటన్ నొక్కడం ద్వారా ఓటరును తన ఓటు వేయడానికి అనుమతిస్తుంది. ఓటరుకు ఓటు ఎవరికి వేయాలో ఎంపిక చేసుకోవడానికి గుర్తుగా చిహ్నం ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు సాధారణంగా 6 వోల్ట్ ఆల్కలైన్ బ్యాటరీపై నడుస్తాయి. వాటికి విద్యుత్ అవసరం లేదు. అందుకే కరెంటు సరఫరా లేకున్నా ఇవి పనిచేస్తాయన్నమాట. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ను గరిష్టంగా 2000 ఓట్లను నమోదు చేయడానికి ఉపయోగించవచ్చు. ఒక పోలింగ్ కేంద్రంలో సాధారణంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1500కు మించదు. ఒకవేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు పనిచేయడం ఆగిపోతే వెంటనే కొత్త దానితో భర్తీ చేస్తారు. కంట్రోల్ యూనిట్ మెమరీలో ఆ సమయం వరకు ఉన్న ఓట్లు రికార్డు చేయబడతాయి. డేటా డిలీట్ చేయబడే వరకు లేదా క్లియర్ అయ్యేంత వరకు కంట్రోల్ యూనిట్ మెమరీలో ఫలితాన్ని నిల్వ చేయవచ్చు. అది 1982 మే నెల కేరళలో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఈవీఎంలను ఎర్నాకులం జిల్లాలోని పరవూర్ నియోజకవర్గంలో 50 బూతులలో ఈవీఎంలను వాడారు. దీని మీద కేరళ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు వెళితే ఈవీఎం వాడకం మీద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఎలాంటి చట్టం లేదు కనుక ఈ బూతులలో రీపోలింగ్ కి ఆర్డర్ చేసింది సుప్రీంకోర్టు. అందువల్ల 1989లో రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951ని పార్లమెంటు సవరించింది. చాప్టర్ 3లో ఎలక్షన్స్ లో ఈవీఎంల వాడకం మీద ప్రొవిజన్ క్రియేట్ చేసింది. 1998లో ఈ ఈవీఎంల పరిచయానికి అన్ని పార్టీల సమ్మతి లభించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఢిల్లీలలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ఈవీఎంలను ఉపయోగించారు. 1999లో వీటి వాడకం 45 పార్లమెంటరీ నియోజకవర్గాలకు విస్తరించింది. ఆ తర్వాత 2000 సంవత్సరం ఫిబ్రవరిలో హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ లో 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాడారు. 2001 మేలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మరియు వెస్ట్ బెంగాల్లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు వాడారు. అప్పటి నుండి ప్రతి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈవీఎంలను వాడడం ఎలక్షన్ కమిషన్ మొదలెట్టింది. 2004లో జరిగిన లోక్సభ జనరల్ ఎలక్షన్స్ లో కమిషన్ 1 మిలియన్ కంటే ఎక్కువ ఈవీఎంలను పార్లమెంటులోనే 543 నియోజకవర్గాలలో ఉపయోగించింది. ఇక ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPATల) విషయానికి వద్దాం. 2010 అక్టోబర్లో అన్ని రాజకీయ పార్టీలు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాయి. ఆ మీటింగ్ లో ఈవీఎంల పరిచయం పట్ల ఆ పార్టీలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. కొన్ని పార్టీలు మాత్రం కొంత అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈవీఎంలో ఓటు వేస్తున్నాం కానీ ఆ ఓటు ఎవరికి పడుతుందో తెలియడం లేదు, అది తెలుసుకునే అవకాశం ఉండాలి అని. ఆ ఆలోచనలోంచి పుట్టిందే VVPAT. ఎన్నికల కమిషన్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని సంప్రదించింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఈవీఎంల తయారీదారులైన బెల్ మరియు ECILలను చాలా సార్లు సంప్రదించింది.
రూపొందించింది. వివిప్యాట్ డిజైనింగ్ ఎలా ఉండాలి అంటూ ఈ ఎక్స్పర్ట్ కమిటీ డైరెక్షన్ మీద బెల్ మరియు ఈసీఐఎల్ ఒక ప్రోటోటైప్ ను తయారు చేసి ఎక్స్పర్ట్ కమిటీ మరియు ఎన్నికల కమిషన్ ముందు 2011లో డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. ఈవీఎంలతో పాటు వివిప్యాట్లను మొట్టమొదటిసారిగా నాగాలాండ్లోని నోక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్స్ లో వాడారు. ఆ తర్వాత 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో సెలెక్టెడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు 8 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వాడారు. ఈ వివిప్యాట్లు అనేవి ఈవీఎంలకు కనెక్ట్ చేయబడ్డ ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. దీనివల్ల ఓటు వేసిన వ్యక్తికి తను ఏ పార్టీకి ఓటు వేశాడో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఓటు వేయబడిందో వివిప్యాట్ ప్రింటర్ మీద సీరియల్ నెంబర్, పేరు, ఎవరికి ఓటు వేశారో ఆ పార్టీ సింబల్ ఒక స్లిప్ మీద ప్రింట్ అవుతుంది. అది ట్రాన్స్పరెంట్ విండో ద్వారా 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ ఆటోమేటిక్ గా కట్ అయ్యి వివిప్యాట్ యొక్క సీల్డ్ డ్రాప్ బాక్స్ లో పడుతుంది. సో ఇలా ఈవీఎంలు వివిప్యాట్లను వాడి అతి పెద్ద ప్రజాస్వామ్య భారతాన్ని ఇంకా బలంగా తయారు చేసుకుంటున్నాం.